రాళ్లపాడు నీటి సమస్యకు మార్గం దొరికిందని రైతులకు చివరి పొలం వరకు నీరు అందిస్తామని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చెప్పారు. రామాయపట్నం దగ్గర బీపీసీఎల్ ప్రాజెక్టుకు జరగాల్సిన శంకుస్థాపన వాయిదా పడిందని అన్నారు. అలాగే లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేస్తామని తెలిపారు. ఖర్చులో పెట్టారో వాళ్ళందరికీ కూడా మా ఆఫీస్కి 250 అప్లికేషన్లు వచ్చినాయి. ప్రతి పేదవాడికి కూడా ఏవైతే వచ్చిన అప్లికేషన్లు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి మళ్ళా రెక్టిఫై చేసేసి ప్రతి ఎవరికైతే ఈ 250 ఫైల్కి అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజుకి మనకు దగ్గరదాపు 250 అప్లికేషన్లు వచ్చి దాంట్లో 37 మందికి చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు ప్రజెంట్ 13,40,000 రూపాయలు మళ్ళా నిన్న 15 మందికి బెనిఫిషరీస్కి చెక్కులు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గ ప్రజలకు తేవడం జరిగింది. మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చౌక ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే చెప్పామో పేదవాడిని ధనవంతుడు చేయాలి, పేదవాడిని ఇబ్బందులకు గురి కాకూడదని చెప్పాము. దానిలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి నిన్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేసినటువంటి సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రం మీద మనం లాస్ట్ టైంలో కూడా చెప్పాం. రాళ్లపాడు రిజర్వాయరు బ్రహ్మాండంగా 20 అడుగుల నీళ్లు ఈరోజు కూడా ఉన్నాయి. ఇంకా ఎక్కువైతే మొన్న 2 డేస్ బ్యాక్ కొంచెం ప్రాబ్లం ఏమన్నా అవుతుందేమో ప్రాజెక్ట్ అని చెప్పి కింద కూడా తప్పకుండా చివర ఆయకట్టుకి నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రభుత్వమే రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి రైతుల పట్ల మాకున్న చిత్తశుద్ధి